రైట్. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుష్మిత కలకలం రేపుతూ ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎందుకు కారణం? కొండా సుష్మిత ఎవరో మనకు తెలిసిందే. కొండా మురళి కాంగ్రెస్ నేతలు కొండా మురళి, అదేవిధంగా కొండా సురేఖ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుమార్తె. వాళ్ళిద్దరు దంపతుల కుమార్తె కొండా సుష్మిత. చాలా ఆమె ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఫాదరు మదర్ లాగానే కొంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనే విషయం తెలిసిందే. కానీ ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని మాత్రం తెలీదు. అటువంటి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వల్ల ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద కలకలం రేగుతూ ఉంది. అంతేకాదు ఏకంగా కొండా సురేఖ పదవికే ఎసరు పెట్టే పరిస్థితొచ్చింది. అసలు అంత అంత స్థాయిలో, అంత తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రిని తిట్టారామ. సిట్టింగ్ ఎమ్మెల్యేని లెక్క లేకుండా మాట్లాడారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే ఎవరైతున్నారో రేవూరి ప్రకాష్ రెడ్డి. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టేట్‌ని లీడ్ చేస్తున్న వ్యక్తి, క్యాబినెట్ మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి కూడా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె చేసిన వ్యాఖ్యలే. ఇది మనం చెప్తుంది కాదు. ఆమె ఏదైతే వ్యాఖ్యలు చేశారో మొన్న ఇదొక ఈవెంట్ ఒకటి జరిగితే ఆమె నిన్న మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అంతేకాదు విపక్షాలకు ఒక ఆయుధంగా మారాయి. సో, ఆ మాట్లాడిన సెలబ్రేషన్స్‌లోనే ఆమె అంటే ఆ మాటలకు ముందు చిన్న సెలబ్రేషన్ లాగా ఏదో జరిగింది. దానికి ముందు జరిగినటువంటి అందుకే ఈ బ్యాక్‌డ్రాప్ పెట్టాను. ఆమె ఏమన్నారు? దానికి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. వన్ బై వన్ తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. అది ఆమె చాలా చెప్తుంది. మా నాన్న పెద్ద బీసీ నేత, బీసీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక మంచి క్రౌడ్ పుల్లరు. అటువంటి వ్యక్తికి నువ్వు హామీ ఇచ్చి ఎందుకు తప్పించుకున్నావని చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అందరి ముందు అడిగేస్తుంది. అంటే పిసిసి పదవికి కొండా సురేఖ, మురళి గారు ఇద్దరు కూడా కొంత ప్రపోజ్ చేశారంట. హైకమాండ్ స్థాయిలో కూడా కొంత తీసుకెళ్ళి రేవంత్ రెడ్డిని ప్రపోజ్ చేశారంట పేరుని. అట్లా మేము చేశాము. ఆ తర్వాత అనుకున్నట్టుగానే పదవొచ్చింది. పదవొచ్చిన తర్వాత ఫస్ట్ మా ఇంటికే వచ్చారు. మా ఇంటికే వచ్చి కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచినా సరే ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి అన్నారట. ఆయన అప్పుడు హామీ ఇచ్చారట. ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. ఇదేనా నీ నాయకత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే సీఎంని టార్గెట్‌గా, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా చాలా. నిజానికి ఆమె వయసు చూసుకున్నా సరే ఆయనంత రాజకీయ అనుభవం అంతా ఉందో లేదో కూడా నాకు డౌటే. కానీ అటువంటి వ్యక్తిని స్టేట్ ప్రభుత్వాన్ని అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తిని ఆ విధంగా చిన్నబుచ్చేలాగా మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఈ మీద ఉన్నటువంటి అలిగేషన్. ఆమె చేసిన కామెంట్ సారాంశం కూడా అదే. కొన్ని బయట చూద్దాం. రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. చూడండి, చాలా అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. నువ్వు గాని, రేవూరి ప్రకాష్ రెడ్డి గాని, ఎవరైతే మీ తాత గాని ఎవరైనా సరే నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. అంటే ఎలక్షన్స్ రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపు గురించి మనకు తెలిసిందే. హైకమాండ్ అప్రూవల్‌తోనే జరుగుతూ ఉంటది. దానికి ముందు చాలా సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారు. ఇయన్నీ కూడా ఉంటాయి. ఇవేమి జరగకముందే 2 ఏళ్ల ముందుగానే మీరు ఎవరైనా గానండి నేనే ఎమ్మెల్యేనని, పరకాల ఎమ్మెల్యేనని ఆమె చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవంత్ ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవంత్ ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరొచ్చిండు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయి అని
నేను నిన్ను. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇది కూడా. ఆల్మోస్ట్ పరకాలలో గెలుపుకి కారణం మా నాన్నే. 4 ఆల్మోస్ట్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో దగ్గరుండి నువ్వు ఆహ్, నువ్వు ప్రయాణిస్తున్న కార్‌లో పక్కన కూర్చోబెట్టుకొని మా నాన్న సపోర్ట్ తీసుకొని నువ్వు పార్టీని గెలిపించుకున్నావు. ఇప్పుడు నీ కళ్ళు నెత్తికెక్కాయా కనిపించట్లేదా? ఈరోజు ఎందుకు కనీసం పలకరించట్లేదు అనే ప్రాస్పెక్ట్‌ని చాలా స్ట్రాంగ్‌గా చెప్తూ ఉంది. డైరెక్ట్‌గా సీఎంని ఉద్దేశించే, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. నాకేం భయం నా లేదంటుంది. బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నువ్వు భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ రెండింటిలో వరకు ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్ ఇక్కడ నా ఇల్లు ఇక్కడ మంచి నీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి దేవుడి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. దేవుడి ప్రకాష్ రెడ్డి గెలుస్తారా లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? బాబు ఇది మామూలు కామెంట్స్ కాదండి బాబు. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వాళ్ళ అమ్మగారు మంత్రిగా ఉండి కూడా, మంత్రిగా ఉన్నప్పుడు సమయంలో ఈ విధంగా ఆమె 2 ఏళ్ల దాకా ఎందుకు ఇప్పుడే రాజీనామా చేయించి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరపున రేవు ప్రకాష్‌ని నిలబెట్టుకో, మేము కొండా ఫ్యామిలీ నుంచి ఇండిపెండెంట్‌గా నిలబడతాను, గెలిచేది మేమే అని సవాల్ చేస్తూ ఉంది. చాలా అంటే చాలా పెద్ద కామెంట్ ఇది. మరి ఏ విధంగా అవుతది ఏంటనేది కూడా. అయితే పరకాల విషయానికి వచ్చినట్లయితే పరకాలలో వాళ్ళ మదరు 2009లో గెలిచారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరకాలలో గెలిచారు. 2018లో కంటెస్ట్ చేశారు. పరకాలలో ఓడిపోయారు. వాళ్ళ మదరు పరకాల నుంచి 2018లో కంటెస్ట్ చేసి ఓడిపోయారు. సో, నెక్స్టు ఇక్కడికొచ్చారనమాట. అంటే వరంగల్ ఈస్ట్‌కొచ్చారు. వరంగల్ ఈస్ట్ 2014 గెలిచారు టీఆర్ఎస్‌లో. ఆ తర్వాత మళ్ళా ఇక నెక్స్టు 2023 అంటే 18కేమో అక్కడికెళ్ళిపోయారు. ఏది పరకాలకెళ్ళిపోయారు. ఏది మన కొండా సురేఖ్ గారు. ఆ తర్వాత 2023కి మళ్ళా వరంగల్ ఈస్ట్ వచ్చారు. అంటే గతంలో గెలిచిన స్థానం నుంచి మళ్ళా వరంగల్ ఈస్ట్‌కే వచ్చారనమాట. వరంగల్ ఈస్ట్, పరకాల అనేది 2 మా నియోజకవర్గాలు. ఈ 2 మాదే ఆధిపత్యం ఖచ్చితంగా. మా కుటుంబం నుంచి ఎవరు నిలబడ్డా కూడా గెలిచేస్తాం ఈజీగా అనే పాయింట్‌ని ఆమె బలంగా చెప్తూ ఉంది. ఎందుకంటే ఆ జిల్లా పరిధిలో పర్టిక్యులర్‌గా ఆ నియోజకవర్గాలు ఒక 4, 5 నియోజకవర్గాల పరిధిలో మా హవా ఉంటుంది. కొండా మురళి గారి హవా, సురేఖ్ గారి హవా ఉంటుంది. గెలిపించుకునేది మేమే, గెలిచేది మేమే అని చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చెప్తూ ఉంది. అసలు ఇంత బ్లాస్టిక్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక బయట విందాం. ఈమె ఈ విధంగా ఇంత ఓపెన్‌గా స్టేట్మెంట్‌లు ఇవ్వటం, ముఖ్యమంత్రిని లెక్క చేయకపోవటం, లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని లెక్క చేయకపోవటం, పార్టీ క్రమశిక్షణ కూడా లెక్క చేయకుండా డైరెక్ట్ స్టేట్మెంట్‌లు ఇవ్వటం. దమ్ముంటే నీ పార్టీ నుంచే రిజైన్ చేయించి బై ఎలక్షన్ పెట్టించు. నేను పోటీ చేస్తాను, నేనే గెలుస్తానని చాలా ఓపెన్‌గా మాట్లాడడం. దీనికి కారణం ఏంటంటే ఒక బయట ఉంది. ఆ బయట వినిపిస్తాను చూడండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. రేవూరి ప్రకాష్ రెడ్డి మొన్న మంచి మెజారిటీతోనే గెలిచారు. అంతకు మించిన మెజారిటీతో మళ్ళీ గెలిపించండి వచ్చే ఎన్నికల్లో అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే టికెట్ కేటాయింపుని నిర్ధారించాడు. టికెట్ ఈయనకే అని చెప్పి నిర్ధారించాడు. ముఖ్యమంత్రి హోదాలో పార్టీలో కీలక వ్యక్తిగా నెక్స్ట్ పరకాల టికెట్టు రేవూరి ప్రకాష్ రెడ్డిదే అని డిక్లేర్ చేశారు. ఇది ఆమె కోప కారణం. సో కొండా సుష్మిత ఆ విధంగా బొగ్గుమంటానికి కారణం ఏంటంటే ఈ స్టేట్మెంటే. ఎవరైతే మా గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిల దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. అంటే అక్కడ సరౌండింగ్స్ ఏ నియోజకవర్గం విధంగా కాబట్టి మరి ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటున్నారో తెలుసు. సో వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి ఆమె పార్టీలో కార్యకర్త కాదు, కేవలం ఆ పార్టీలో పనిచేసే ఇద్దరు వ్యక్తుల కుమార్తె మాత్రమే. ఆమెకి ఏం అర్హత ఉంది? ఆమె మాట్లాడే మాటలకు వాల్యూ ఉంటుందా? ఎవరు డైపర్లు వేసుకుంటారో అందరికీ తెలుసు. అర్హత లేని వ్యక్తి కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకేంటి అని గట్టిగానే నాగరాజు గారు ఇస్తున్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే పిల్ల కాకి తెలుసు ఉండేలు దెబ్బ అనే సామెతను కూడా కోట్ చేస్తూ ఉన్నారు.
ఆమెను ఎవరు ప్రోత్సహిస్తున్నారు కూడా మాకైతే తెలియదు అని చెప్తూ ఉంది. సో ఆమె చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఒక అధికార పార్టీకి కూడా అంటే విపక్ష పార్టీకి కూడా ఒక అవకాశం అయిపోయింది. విపక్ష పార్టీ నుంచి కూడా సుష్మిత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతూ ఉన్నారు. అదొకటి విందాం కామెంట్. ఈయన క్రిషాంక్ మనకు తెలిసిందే, గతంలో కాంగ్రెస్లో చాలా కాలం పాటు పనిచేశారు. మాజీ ఎంపీ అల్లుడైన ఈ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఇక బీఆర్ఎస్లో కొంత యాక్టివ్గా కేటీఆర్కి దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఖచ్చితంగా క్రిషాంక్. ఆ కొండా సుష్మిత చేసిన కామెంట్స్కి ఈయన బదులు చెప్తున్నాడు. వాటిని ఉపయోగించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ రేవంత్ మీద కానీ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. Ji's daughter Konda Sushmita's strong statements against Chief Minister Revanth Reddy not only shows cracks within the Congress government and Congress party here in Telangana, but majorly proves the highest form of corruption in the Chief Minister by the Chief Minister within his family members. Konda Surekha Ji's daughter Konda Sushmita has accused Revanth Reddy being biased for the old TDP leaders, sidelining the real Congress party, and has accused it of TDP Congress here in కొండా సుష్మిత చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన జస్ట్ ఏదో పర్సనల్ చేసిన కామెంట్స్ కాదు. అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చీలికల్ని తెలియజేస్తుంది. అట్ ది సేమ్ టైము ముఖ్యమంత్రి బంధువులు, ముఖ్యమంత్రి ద్వారా చేయబడుతున్న కరప్షన్ కూడా ఎక్స్పోజ్ చేయబడుతుంది ఆమె కామెంట్స్ సారాంశము. ఆ విధంగా మాట్లాడారు. అంతేకాదు టీడీపీ నుంచి ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చారో వారికి వాల్యూ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలంగా దశాబ్దాలు ట్రావెల్ అవుతున్న వ్యక్తుల్ని పట్టించుకోవట్లేదు అనే పాయింట్స్ నేను చెప్తూ ఉన్నాడు. అంటే ఆమె మాట్లాడిన కొండా సుష్మిత మాట్లాడిన వ్యాఖ్యల సారాంశాన్ని ఈయన ఈ విధంగా వాళ్ళ పార్టీకి అనువుగా లేదంటేనేమో కొంత ఆయనకున్నటువంటి అనాలిసిస్ ని కలిపి చెప్తూ ఉన్నారు. here in Telangana, number one. And number two, she has stated that Revanth Reddy has been acting very arrogant, and a major threat is that a misuse of intelligence department against his own cabinet ministers shows Revanth Reddy's fears against his own cabinet ministers. But the biggest statement చాలా ఏం చెప్తున్నారంటే సీఎం చాలా అరోగెంట్గా ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఆమె చెప్పిన వ్యాఖ్యల సారాంశం బట్టి ఆమె ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాటికి రిలేటెడ్గా ఆయన వాటన్నింటిని కూడా కోట్ చేసి చెప్తున్నారు. చాలా అరగెంట్గా ఉన్నాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఐబీ, ప్రభుత్వానికి గుప్త సమాచారం ఇచ్చే ఐబీని సొంత క్యాబినెట్ మినిస్టర్ మీద యూజ్ చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భయపడిపోతున్నాడు అనేది ఒక పాయింట్ చెప్తున్నారు. by the cabinet minister of Telangana Konda Surekha Ji's daughter is that Revanth Reddy has allotted 200 crore rupees land to benefit his own brother's shell company, which was also raised by the BRS party leadership. And she also accused Revanth Reddy of benefiting many contracts to his own kith and kin, to his family members, and she challenged that పనికిమాలిన షెల్ కంపెనీకి వాళ్ళ తమ్ముడు పెట్టుకున్నటువంటి షెల్ కంపెనీకి ఏదైతే ఉందో పెట్టుకున్నాడు, దానికి 200 కోట్ల రూపాయలు కేటాయించాడు. అంతేకాదు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ విధంగా వాళ్ళ బంధుగణానికి మొత్తానికి కూడా కుటుంబ సభ్యులకి అన్ని కూడా దోచిపెడుతున్నాడు అనే పాయింట్ కూడా చెప్తూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆమె ఇవన్నీ అందిందా లేదనేది సెకండరీ. ఆమె ఇవన్నీ స్టేట్మెంట్స్ చేసిందనేది కాదు. బట్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను పట్టుకొని, కామెంట్స్ని పట్టుకొని ఈయన కొంత కోట్ చేసి చెప్తూ ఉన్నారు. now Rahul Gandhi ji, Priyanka Gandhi ji and Sonia Gandhi ji should answer the people of Telangana. The chief minister of Revanth Reddy is being accused by his own cabinet colleague's daughter of corruption. Then who is to investigate? How can there be a fair investigation? క్యాబినెట్లో ఉన్న ఆయనతో పాటు క్యాబినెట్ సహచరిగా పనిచేస్తున్న కొండా సురేఖ ఒక డాక్టర్ చేసినటువంటి కామెంట్స్కి ఏం బదులు చెప్తారు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బదులు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇంతకంటే దారుణం ఉంటుందా అనే పాయింట్ చెప్తున్నారు. when there are accusations against the chief minister of corruption, against the chief minister Revanth Reddy for corruption. ఎలిగేషన్స్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలి అనే పాయింట్ కూడా చెప్తున్నారు. విచారణ జరిగితే తప్పింది ఇవన్నీ వాస్తవాలు రావు. అంతేకాదు ఆయన ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. ఇన్ని ఎలిగేషన్స్ పెట్టుకొని సొంత పార్టీ నేతలు వేస్తున్నారు కదా, ఇంత ఎలిగేషన్స్, ఇంత దారుణమైన పరిస్థితి పెట్టుకొని ఆయన ఎలా ఉంటాడు, పదవులు ఎలా ఉంటాడు, వెంటనే రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. అంతేకాదు తెలంగాణ ప్రజలకు కూడా ఆయన సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈ కామెంట్స్ మీద కావచ్చు, ఆయన మీద వచ్చిన అలిగేషన్ మొత్తం మీద కూడా
సమాధానం చెప్పాలని ఇతను కృషాంక్ చెప్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. చాలా అంటే చాలా ఓపెన్ స్టేట్మెంటు. ఇది కొండా సురేఖ పదవికి కూడా ఎసరు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి ఆమె గతంలోనే చాలా కాంట్రోవర్షియల్‌లో ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడడం, సమంత గురించి, జంగా చైతన్య గురించి మాట్లాడడం, కేటీఆర్ గురించి మాట్లాడడం, చాలా పెద్ద ఎత్తున గొడవ పెద్ద దుమారమే రేపింది. ఆఫ్‌కోర్స్ అయినప్పుడు కూడా 3 ఏళ్లుగా క్యాబినెట్‌లో కొనసాగుతూనే ఉన్నారు. బట్ ఇటువంటి సమయంలో పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఆమెను పక్కన పెడతారని అనుకున్నప్పుడు కూడా స్టిల్ అది జరగలేదు. ఆమె కొనసాగుతున్నారు క్యాబినెట్‌లో. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి సమయంలో ఆమె కామెంట్స్ చేయడము ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంది. ఇప్పటికే విషయం మొత్తం కూడా పీసీసీ చీఫ్ చేరింది. ఆయన ఆల్రెడీ షోకాజ్ నోటీసులు ఆమెకిచ్చారు. ఎవరికి? సురేఖకి ఇచ్చారు. ఎందుకంటే ఈమె పార్టీలో కార్యకర్త కాదు. కేవలం ఆమె కుమార్తె కాబట్టి ఈమెను ఏ హోదాలో ఈమెకి ఇవ్వాలనేది అర్థం గాక వాళ్ళు సురేఖకి క్యాబినెట్ మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి సురేఖకి పంపించారు. ఎందుకు ఇంత ఇంత అడాసిటీ ఎందుకు? ఈ విధంగా ఇటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సొచ్చింది మీ అమ్మాయి? అందులోను పార్టీ అధినాయకత్వం పైన, ముఖ్యమంత్రి పైన, కాన్స్టిట్యూషనల్ హెడ్‌గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఏ విధంగా మాట్లాడతారు? దీనికి ఇవ్వండి అని చెప్పేసి ఆమెకు ఆల్రెడీ నోటీస్ పోయాయని తెలుస్తూ ఉంది. క్రమశిక్షణ కమిటీ ఏదైతే చైర్మన్ ఎవరో బ ఆహ్, మల్లు రవి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పటికే వీటి మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టుగా అర్థమవుతూ ఉంది. మరి ఆ చర్యలు ఈమె పార్టీలో కీలక వ్యక్తి అయితే కాదు కాబట్టి ఆమె సభ్యత్వం ఉందో లేదో కూడా తెలీదు. కేవలం వాళ్ళిద్దరూ ఒక కాంగ్రెస్ నేతలుగా ఉన్నటువంటి కొండా మురళి, కొండా సురేఖ కుమార్తె హోదాలో మాత్రం మాట్లాడిందన్నట్టుగా పరిగణిస్తూ ఉన్నారు. సో, ఈమె మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదో తెలీదు గానీ, ఆళ్ళ మీద అయితే చర్యలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సరిపడా అంటే ఏదైతే షోకాజ్ నోటీస్‌లో ఆ వివరణ సరిగ్గా లేకపోతే వీళ్ళిచ్చే వివరణ సరిగ్గా లేకపోతే అధినాయకత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? పార్టీ అధినాయకత్వం ఏమంటే పీసీసీ ఏమంటారనేది కూడా తెలియాల్సింది. బట్ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. సొంత పార్టీని నిందించడంతో పాటుగా ప్రతి విపక్షంకి ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళేందంటే సహజంగానే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి, సొంత క్యాబినెట్‌లో ఉన్నటువంటి మంత్రి కూతురే ఇట్లా విధంగా అంది నీకేం వాల్యూ ఉంది? నీకు అర్హత లేదు. నువ్వు బయటికి పోవాలి అనే ప్రాస్పెక్ట్‌ని వాళ్ళు బలంగా వినిపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఇది చాలా పెద్ద దుమారమే. కొండా సుష్మిత ఏదైతే పరకాల సీటు విషయంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా దుమారం. అంటే ఆమె ఉద్దేశం ప్రకారం పరకాల కావచ్చు, వరంగల్ ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మా అండర్‌లోనే ఉంటాయి. మా ప్రభావం ఎక్కువుంటుంది. మేము ఎటువైపు ఉంటే అటు గెలుస్తుందనేది ఒక ప్రాస్పెక్ట్‌లో ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా అర్థమవుతూ ఉంది. బట్ అది ఇక దాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటారో, కొండా సురేఖ ఏం సమాధానం చెప్తారు, కొండా మురళి ఏం సమాధానం చెప్తారు. ఈమె పైన ఎలాగో చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సభ్యత్వం ఉందో కూడా లేదో ఎవరికీ తెలీదు. కేవలం వాళ్ళ కుమార్తె హోదాలోనే మాట్లాడినట్టుగా ఉంది. స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి ఏమవుతుంది? దీనికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఏటన్నా వస్తదా? లేదంటే పీసీసీ విభాగమే కొంత అంటే ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆమెకి. ఆమె ఏం సమాధానం చెప్తారో ఆ సమాధానాన్ని బట్టి చర్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొండా బాంబులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.